ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వెల్లో మళ్ళీ ఇంకోసారి ఇటువైపు కనపడద్దు. ఆమెకి ఎవరైనా సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా ఎలగొడేస్తా బయటికి. మర్యాదగా లోపలికి వెళ్ళండి. ఇంకా ఇక్కడే నిలబడి ఏడుస్తున్నావేంది? నీ సామాన్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయ్యో ఏందయ్యా ఇది? అయ్యా పడేయకండి అయ్యా. అయ్యో నా మాట వినండి, పడేయకండి అయ్యా. అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, ఏంటి అన్యాయం? రే ఆగండి. మావయ్య, మీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ నాకు మీ మీద ఎలాంటి కోపము లేదు. మీ మీద నాకు ప్రేమ ఉంది మావయ్య. మీరు మీ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలని బాధపడాల్సిన అవసరం లేదు. అన్నిటినీ కలిపి ఇక్కడే ఈ ఇంట్లోనే భద్రంగా ఉంచేసుకోండి. మీరు ఇల్లు చూసుకున్న తర్వాత మీ వస్తువులు మీరు తీసుకెళ్ళండి. ఏంటి రాజన్న, నేను చెప్పింది నీకు ఇష్టమేనా? మీరు చెప్పారుగా, అలాగే కానిద్దాం. ఇప్పుడు మీకు అవసరమైన సామాన్లు తీసుకొని బయలుదేరండి. మీరు బాగుపడరు, నాశనం అయిపోతారు. బయలుదేరు. అయ్యో రాజన్న, నువ్వు మాకు చాలా పెద్ద ఉపకారం చేశావు. ఇది నా జీవితాంతం మర్చిపోలేను. అప్పన్న గారి వస్తువులు తీసి జాగ్రత్తగా పెట్టండి. అప్పన్న గారు, మీరు బయలుదేరండి. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించు ముత్యాలు. అక్క
నువ్వు కూడా నన్ను క్షమించు. నీ పెళ్లి నేనే జరిపిస్తాను అని అన్నాను, కానీ అది చేయలేకపోతున్నాను. నాన్న, మన ఇంటిని, మన ఆస్తులని, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాను అని అన్నాను. నేను చెప్పిన ఏ మాటలు నిలబెట్టుకోలేకపోతున్నాను. నా మీద దొంగతనం మోపి నన్ను పని నుండి తీసేశారు నాన్న. ఏం చేయాలో తెలియట్లేదు నాన్న. నాకు ఏ దారి కనపడడం లేదు నాన్న. కర్ణాకర్, అది ఇంకొకసారి ఇక్కడికి వచ్చిందంటే కాదమ్మా సార్ విన్నేం చేద్దాం సార్. ఏయ్, ఇంకోసారి ఈ కంపెనీ వైపు కన్నెత్తి చూసినా సంపుతా. దేవుడు పోరా, పో. పోరా. మీరెళ్ళి పని చూసుకోండి. మన కళ్ళ ముందే ఆ అమ్మాయి కన్నీళ్లతో వెళ్ళిపోతుందిరా. ఈ కరుణాకర్ గారిని కాదని మనం ఏం చేయలేం. నువ్వెందుకు ఇంత కోపడుతున్నావు? కోప్పడికేం చేయాలి? ఆ రోజు అశ్విన్కి అన్యాయం జరిగింది, మనందరం చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడు అదే అన్యాయం ఆనంద్కి జరిగింది, ఇప్పుడు కూడా చూస్తూ ఉండిపోయాం. కానీ ఏం చేయలేకపోతున్నాం. ఈ కంపెనీలో ఇంతమంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఆనంద్కి సపోర్ట్ చేయలేకపోయారు. అదే బాధగా ఉంది. మరేం చేయమంటావు జయంతి? ఆ భద్రంగాడు ఆనందయ్య నాకు సాయం చేసిందని వేలెత్తి చూపించిన తర్వాత మనం ఏం చేయగలం చెప్పు? ఇది తప్పకుండా ఆ విశ్వంగాడి ప్లానే అయి ఉంటుంది. భద్ర, విశ్వం ఇద్దరూ నవ్వుకోవడం నేను చూశాను. నేను చూస్తున్నానని తెలిసిన వెంటనే నవ్వు ఆపేశారు. ఆ విశ్వానికి భద్రానికి మధ్య ఏదో సంబంధం ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆనందిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆనందిని అంతలా టార్గెట్ చేసి బయటికి గెంటేశారు, కానీ ఆ భద్రాన్ని ఊరికే వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఆ భద్రాన్ని పట్టుకుంటే అన్ని నిజాలు తెలిసిపోతాయి. సరే, నువ్వు వాడిని పట్టుకొని ఎవరి ముందు నిలబెడతావు? నిజంగా ఆ విశ్వంగాడు తప్పు చేసి ఉండుంటే ఆ కరుణాకర్ గడు పట్టించుకుంటాడు అనుకుంటున్నావా? లేదురా. పోనీ ఆ మిత్ర ఏమైనా పట్టించుకుంటుందా? రేయ్, వీళ్ళందరూ తోడు దొంగలరా. మనమే ఏమీ చేయలేము. దానికి నా దగ్గర వేరే ఒక ఆలోచన ఉంది. ముందు ఆ భద్రాన్ని పట్టుకోవాలి. అరే బావా, నీకెందుకురా ఇవన్నీ? ఒకవేళ ఆ కరుణాకర్ విశ్వగాడితో కలిసి ఉండొచ్చు కదా. ఆనంది విషయంలో తలదూరిస్తే అనవసరంగా ఆ కరుణాకర్ గాడు మన మీద పగపెంచుకుంటాడ్రా. ఏం మాట్లాడుతున్నావు మురళి? వీళ్ళకొక నచ్చలేదు అంటే వాళ్ళ మీద నింద వేసి బయటకు పంపించేస్తూ ఉంటారా? అది చూస్తూ మనం ఊరుకోవాలా? ఈ రోజు ఆనంది నచ్చలేదు కాబట్టి తన మీద నింద మోపి అందరి ముందు అవమానించి బయటికి పంపించేశారు. రేపు ఇదే పరిస్థితి నీకు, నాకు, అందరికీ రాదని గ్యారెంటీ ఉందా? అవునక్క, వీళ్ళకి మనం ఎలా కనిపిస్తున్నాం? అవసరమైతే పని చేయించుకుంటారు, అవసరం లేకపోతే బయటికి గెంటేస్తారు. ఎన్నాళ్ళని మనం ఊరుకోవాలి? ఏయ్ సౌసౌ, నువ్వెందుకు ఇప్పుడు ఎగురుతున్నావు? తను మాట్లాడడంలో తప్పే ఉంది మురళి. మనలో పౌరుషం లేకపోవడం వల్లే ఈ రోజు ఆనందికి అన్యాయం జరిగినా ఆపలేకపోయాం. తనని అన్యాయంగా కరుణాకర్ అవమానించినప్పుడు చూస్తూ ఊరుకుండిపోయాం. ఆనంది మన గురించి ఏమనుకుంటుంది? అశ్విన్, మనం ఊరుకున్నది చాలు. ఆనందికి న్యాయం జరగాలి.